ఆ రాజుకు ఇంత ఘోరమైన పరిస్థితి జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. మేమందరము ఏందంటే వాళ్ళు చాలా పేద కుటుంబం, ఏమి ఉన్నోళ్ళు కూడా కాదు. ఇది సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి చిన్న పిల్లలు ఏ విధంగా అయినా వాళ్ళది ఎడ్యుకేషన్ పరంగా గానీ, ఇల్లు పరంగా గానీ, సొంత ఇల్లు లేదు, ఏం లేదు అసలు. వాళ్ళకి కష్టపడి పెళ్లి చేసుకొని డబ్బులతోటే బతుకుతున్నారు. రెంట్కుండి పిల్లల్ని చదివించుకొని వాళ్ళ భార్య కూడా ఇంతవరకు పని చేసింది కూడా తెలియదు. ఈ గవర్నమెంట్ మరి సహాయం చేయాలని కోరుకుంటున్నాము. తప్పకుండా చేయాలి. ఇదే కాదు, ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు మీరు ముందుకొచ్చి చేయాలని విన్నపిస్తున్నాం. మరి ఎడ్యుకేషన్ పరంగా గానీ ఆ భార్యకి ఏది తెలియదు, భార్యకి కూడా అన్ని విధంగా చూడాలని కోరుకుంటున్నాం. పంతులకి చేశారు కాబట్టి ఉన్నోళ్ళకే కాకుండా పేదలను కూడా మీరు చూడాలని కోరుకుంటున్నాం మేము. అసలు మెయిన్ ఇంకేందంటే చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లలు వాళ్ళకి ఏది, మొన్న కూడా వాళ్ళ నాన్న చనిపోయింది రీసెంట్ గా, వాళ్ళ అత్త మామ తల్లిదండ్రులు కూడా లేరు, వాళ్ళకి సపోర్ట్ కూడా పెద్దవాళ్ళు అందరూ అయిపోయినారు. మీరు చూడాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు. మీరేమంటారు? అంతే, కంపల్సరీ వాళ్ళకి సహాయపడాలా. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబం అగమైంది, ఆయన భార్య ఏజ్ కూడా చిన్నది, పిల్లలు చిన్నలు. ఆయన కిరాయికి పోయి తెచ్చిన డబ్బులతోటి ఇల్లు గడుపుతుంటే వాళ్ళకి తినడానికి కూడా సరిగా లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, ఆమె ఏం చేయాలి? పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. సొంత ఇల్లు లేదు ఆమెకు, కిరాయి ఎట్లా కడుతుంది? రేపు కిరాయి కట్టకుంటే ఎలా కొడతారు ఆమెకు ఇంట్లో కనే? రావాలా కంపల్సరీ. సార్ మీకు దయచేసి మీరు రావాలా, మాట్లాడాలా. రావాలి సార్, కంపల్సరీ రావాలి. మహేశ్వర్ని ఆదుకోవాలి. వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళని ఆదుకోవాలి. మేము అందరం కలిసి రేవంత్ రెడ్డిని గెలిపించింది ఇలాంటి టైంలోనే మమ్మల్ని ఆదుకోవాలని సార్. మేము అందరం 6 గ్యారెంటీలు ఉన్నాయి, మీకు ఏదైనా సరే మేము చూసుకుంటాము చేస్తామని చెప్పినారు సార్. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి సార్? మా అందరి కాలనీలో ఉన్న వాళ్ళందరూ డ్రైవర్లే సార్, ఒక్కరు కూడా ఓనర్స్ కాదు, ప్రతి ఒక్కరు డ్రైవర్లే. డ్రైవింగ్ చేసే వాళ్ళ భార్యల పరిస్థితి ఏంటి సార్? ఇలాంటి టైంలోనే మమ్మల్ని ఆదుకోవాలి కదా. వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ ఉండాలి సార్. పిల్లల చదువులకు కానీ తనకి సొంత ఇల్లు కావాలి సార్. తను బతకడానికి తనకి ఏ పని రాదు సార్, ఇంట్లోనే ఉంటది. అసలు ఆమెకి ఏ పని రాదు. ఆమెకి 6 ఆపరేషన్స్ అయినాయి సార్. 6 ఆపరేషన్స్ అయినాయి. ఆమె పెళ్ళై 10 years అవుతుంది. వాళ్ళ డాడీ చనిపోయి 10 months అవుతుంది. వాళ్ళ అత్తయ్య చనిపోయి 1 year అవుతుంది సార్. వాళ్ళ కుటుంబ పరిస్థితి అస్సలు బాగాలేదు. చాలా అంటే చాలా బాధాకరంలో ఉన్నాం. రేవంత్ రెడ్డి ఏరియాకి ఎంపీ కూడా అప్పుడైతే నాకు తెలియదు సార్, అప్పుడైతే మా ఏజ్ అయితే చాలా చిన్నది. ఇప్పుడు ఇక్కడైతే మేము రేవంత్ రెడ్డిని కావాలని మేము గెలిపించుకున్నాం సార్. ఈటెల రాజేందర్ సార్ కూడా తెలుసు మాకు, వీళ్ళందరూ తెలుసు, వీళ్ళందరూ సహాయం చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు ఈమెకైతే ఎలాంటి సహాయం దొరకలేదు సార్. కావాలి, ఆమెకి న్యాయం జరగాలి సార్. మా కాలనీలో ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్స్ కి కానీ, అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళ కుటుంబానికి ప్రతి ఒక్కరికి సహాయం కావాలి సార్. రేవంత్ రెడ్డి మాకు సాయం చేయాలి. ఆ అమ్మాయికి మహేశ్వరికి, రాజు భార్యకు సాయం చేయాలి. కుంభమేళ వెళ్ళి వస్తుంటే రాజు యాక్సిడెంట్ అయింది, ఆయన నడిపించిండు, ఎవరు నడిపించలేదు. 9 మందిని తీసుకొని వెళ్ళాడు. కుంభమేళం వెళ్ళి వస్తుంటే రాజుకు యాక్సిడెంట్ అయింది, అదట్లా చనిపోయాడు. అమ్మాయికి ఏం సాయం లేదు, దిక్కు లేదు, ఎవరు లేరు, చిన్న పిల్లలు. ఆ పిల్లకు బయటికి వెళ్ళి ఏం చేసేది తెలియదు. ఆ పిల్లకు ఏం ఆదుకుంటారో దయచేసి ఆ పిల్లకి ఏమన్నా ఆదుకోవాలి. 2 మగ పిల్లలు, చిన్న పిల్లలు. నాన్న పోయిండు, అత్త పోయింది, మామ పోయింది, భర్త పోయిండు, ఎవరు లేరు వాళ్ళకి. వాళ్ళకు సాయం చేయాలా రేవంత్ రెడ్డి గెలవాలని మేము మరీ అనుకొని మేమంతా ఓట్లేసాం. మేము ఇలాంటి మాకు సహాయాలు కావాలి. ఇలాంటి పేద వాళ్ళకు, పేద కుటుంబానికి సహాయాలు కావాలి. మాకు పేద కుటుంబాలకు చేయండి, మాకెందుకు? మాకు రేవంత్ రెడ్డి వస్తేనే. అందరు డ్రైవర్లే, ఇక్కడ అందరూ కూలినాలు చేసుకుంటే బతకవాళ్ళే, డ్రైవర్లే. మా ఇంట్లో వాళ్ళు అందరు డ్రైవర్లే. నాకు 3 మగపిల్లలు ఉన్నారు, వాళ్ళు డ్రైవర్లే. నా 3 కొడుకులు ఉన్నారు, వాళ్ళు డ్రైవర్లే. అందరూ డ్రైవర్లే. మేము ఇళ్లలో పని చేసుకొని బతుకుతున్నాం సారు. మాకు మాత్రం సహాయగాలి. ఇలాంటి టైంలో ఓట్లప్పుడే వస్తారు, ఉట్టప్పుడు రారు సార్. ఓట్లప్పుడు వచ్చి మాకు ఓటు వేయాలని బతలాడతారు, అంతేగాని ఇట్లాంటి టైంలో మాకు రారు, అడగరు, ఏం చెయ్యరు. మాకు సాయం లేదు. నిన్న 8 గంటలకు చనిపోయింది, ఇంతవరకు ఏ సాయం లేదు. అమ్మాయికి ఏం లేదు, ఎవరు వచ్చి ఏమి చేసింది లేదు ఇంతవరకు. ఆ పిల్ల పరిస్థితి ఏంది? ఆ పిల్ల ఘోరం ఏంది? ఆ పిల్లకు చాలా అన్యాయం ఉంది అసలుకి. ఆ పిల్లకు మాత్రం న్యాయం కావాలి. పిల్లలకు, తల్లికి న్యాయం కావాలి. ఆయన పొద్దంతా కష్టం చేసి 10 రూపాయలు ఇస్తే బతికింది. ఇప్పుడు ఆ పిల్లలకు బయటికి వెళ్ళని పర్మిషన్ లేదు.
అందుకని ఆ పిల్లకు న్యాయం కావాలి కోరుతున్నాం. మాకు ఏదన్నా ఒకటి ఆ పిల్లకు న్యాయం చేస్తే మళ్ళగానే రేవంత్ రెడ్డికి వేయడానికి అవకాశం ఉంది మేము. ఆ. మీరు మీ ఇంట్లో వాళ్ళు కూడా డ్రైవర్లు? బాబాయ్ కూతురు ఆయన మర్ద అవుతాడు. మాది మధ్య తరగతి కుటుంబాలు. తమ్ముళ్ళు డ్రైవర్లే, బాబాయ్లు డ్రైవర్లే. చేసుకుంటే గానీ పొట్ట తిప్పల కోసం బయటికి వెళ్ళి గానీ మేము చేసుకుంటే గానీ మాకు గడవదండి. బాబాయ్ డీసెంట్ గానే చనిపోయిండు. మా చెల్లె, మా ఇంట్లో అందరూ ఒకరి తర్వాత ఒకరు చెప్పుకోకుండానే వెళ్ళిపోతూనే ఉన్నారు. చెప్పుకుంటే రండి రండి అని ఒకటే కోరుకుంటున్నాం. మా మధ్య తరగతి వాళ్ళకి కొంచెం ముందుకు వచ్చి సహాయం చేసే లెక్క కోరుకుంటున్నానండి రేవంత్ రెడ్డిని. మా ఇండ్లలో ప్రతి ఒక్కరు నాన్నల తర్వాత కొడుకులు డ్రైవర్ గా వెళ్తున్నారు. వాళ్ళకు కూడా ఫుల్ సపోర్ట్ గా భార్యలు కూడా వస్తున్నారు. డ్రైవర్ అని భర్తగా పొందడం కూడా వాళ్ళకు కూడా ధైర్యం ఉండాలంటే, భార్యలు చేసుకోవాలని ఒక అమ్మాయి రావాలంటే కూడా కొందరు ధైర్యం చాలట్లేదు డ్రైవరు అనేసి. ఆ డ్రైవర్ బయటికి వెళ్తే గానీ పొట్ట తిప్పల కోసం మాకు గడిచే పరిస్థితి లేదు. మరి మేము ఎలా బ్రతకాలి? మా మధ్య తరగతి వాళ్ళు ఎలా బ్రతకాలనుకుంటున్నారు? మేము చేసుకుంటేనే కదా మాకు బ్రతకడానికి ఎంతో కొంత రావాలని అనుకుంటున్నాం. ఇంతకు మించి మేమేం చెప్పలేమండి. మహేశ్వరికి అన్యాయం జరిగింది సార్. ఆ అన్యాయాన్ని మీరు తీర్చాలి. రేవంత్ రెడ్డి సార్ని గారు మేము కోరుకుంటున్నాము. ఆమెకు జరిగిన అన్యాయాన్ని తీర్చాలి. ఆమెకు ఆర్థికంగా సహాయం చేయాలి. తనకి సొంత ఇల్లు అంటూ కావాలి సార్. ఇలా జరిగితేనే మా కుటుంబాలల్లో ఇట్లాంటివి ఇల్లు అలాంటివి ఏమైనా సహాయం చేస్తేనే మా కాలనీ వాళ్ళందరం ఒకటిగా ఉండి ఒక కమిటీగా ఉండి మేము అందరం ఆయనని గెలిపిస్తాం సార్.